హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గున్నా. ఈరోజు వచ్చేసి ఒక కుకింగ్ వీడియో. మ్యాక్సిమం 80-90 కిడ్స్కి ఇది తెలిసే ఉంటుంది, బాగా తిని ఉంటారు. బట్ ఇప్పుడు జెంట్స్ కిడ్స్కి అంతగా తెలీదు. ఇవి గంటలు. దీంతో నేను గంటను వండుతున్నాను. సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట, మార్నింగ్ పెరుగన్నం తినడానికి. యాక్చువల్గా ఇవి తీసుకున్నప్పుడు ఏంటంటే షాప్ అతను ఏం చెప్పారంటే డైరెక్ట్గా వండేసుకోవచ్చు, మొత్తం పొట్టంతా తీసేసి క్లీన్ చేసేసినవే అని చెప్పేసి. కానీ ఫస్ట్ టైం నేను వండినప్పుడు గంటలు అవి కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట. సో అందుకే నెక్స్ట్ టైం వండేటప్పుడు నుండి నేను దంచేసి వండుతున్నాను. ఓన్లీ పెద్దవాళ్ళు తినేటట్టు అయితే ఇలా వండేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు వాళ్ళు సరిగా నమిలి తినరు కదా, సరిగా అరగకపోతే మళ్ళీ కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను కొంచెం దంచేసి వండుతున్నాను. కొంచెం వాటర్ వేసి, మరి ఎక్కువ కాదు, జస్ట్ అవి తడగడానికి అనమాట. ఇది యాక్చువల్గా అయితే నైటే వండేసుకొని మనం ఫర్మెంటేషన్ చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఫర్మెంటెడ్ రైస్ తింటున్నారు కదా, గంజి, పెరుగు, పాలు, అన్నం వేసుకొని కుండలో పెట్టేసి తింటున్నారు కదా ఇప్పుడు. బట్ అప్పట్లోనే ఇది బాగా తినేవారనమాట. ఇప్పుడు గంటలు నేను దంచుతున్నాను. ఇక్కడ మీకు డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది అనమాట. వేసేటప్పుడు కొంచెం బ్రౌన్గా ఉన్నాయి, అక్కడ చూడండి కొంచెం వైట్ కనిపిస్తున్నాయి కదా. సో జస్ట్ క్రష్ అయ్యేటట్టుగా దంచుకోవాలి, మరీ మెత్తగా అవసరం లేదు. గంటలు మనకి డిఫరెన్స్ తెలియాలంటే ఆగండి, ఇక్కడ కొంచెం వైట్నెస్ తెలుస్తుంది కదా, స్పూన్తో మీరు చూస్తుంటే ఆ లోపలంతా వైట్నెస్ అనమాట. కొంచెం ఆ గంటకి క్రష్ అయినట్టు దంచితే ఆ వైట్నెస్ కనిపిస్తుంది మనకి. దంచలేని కూడా చూపిస్తున్నాను, అలా ఉంటాయన్నమాట. సో ఆ కొంచెం వైట్నెస్ కనిపించగానే అంత కొంచెం క్రష్ అయిందనగానే తీసేయాలి. గంటలు దంచిన తర్వాత కొంచెం ఇలా కనిపిస్తాయి అన్నమాట. చూసారంటే కొంచెం వైట్నెస్గా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చూస్తే డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది కదా, క్రష్ అయినవి అండ్ నార్మల్గా దంచలేనివి. సో ఇవి దంచేసిన తర్వాత ఇవి బాగా వాష్ చేసుకోవాలి. కలర్ ఈ కలర్లో ఉంటుంది అనమాట. స్టార్టింగ్ ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు ట్రాన్స్పరెంట్గా వాటర్ వచ్చేంత వరకు బాగా వాష్ చేసుకోవాలి. బియ్యంతో కలిపి వాష్ చేయకూడదు. ఫస్ట్ వీటిని వేరుగా వాష్ చేసుకొని బియ్యం వాష్ చేసుకొని ఆ తర్వాత రెండు కలిపి పెట్టుకోవాలి వండుకోవడానికి. చూసారు కదా, ఇలా ట్రాన్స్పరెంట్గా వాటర్ రావాలి, అప్పుడు అంతవరకు వాష్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా దీంట్లో ఏం పొట్టు లేదు, ఎందుకంటే చెప్పాను కదా షాప్లో మనకి రెడీ టు కుక్ అని చెప్పేసి అమ్ముతారు. కాకపోతే కొంచెం గట్టిగా ఉండడం వల్ల నేను దంచి కడుగుతున్నాను. సో ఆ వాటర్ వైట్ వచ్చేంత వరకు మంచిగా కడుక్కోవాలి. బియ్యం కూడా ఆల్రెడీ వాష్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఇవి ఒక 15 మినిట్స్ కొంచెం నానడానికి ఉంచానమాట. ఇప్పుడు అవి అందులో తీసేసి బియ్యము గంటలు మిక్స్ చేసేసి ఇప్పుడు ఉడకడానికి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఈ అన్నం వండడానికి మెజర్ ఏంటంటే 2 గ్లాసుల రైస్కి నేను 1 గ్లాస్ గంటలు తీసుకున్నాను. కొంచెం ఎక్కువగా గంటలు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు, బట్ నేను తీసుకున్నది అయితే కరెక్ట్. నేను తీసుకున్న మెజర్ ఏంటంటే మరీ గంటలు ఎక్కువ అయిపోవు, అలాగని తక్కువ అయిపోవు, కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడు నేను వండినా ఇలాగే వండుతాను. దీనికి వాడ్చిన గంజి మనం ఖచ్చితంగా అన్నంలో వేసుకొని తినాలి, దాంతోనే మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో మా పెద్దబాబుకి అయితే మరీ ఎక్కువ గంజి కాకుండా కొంచెం ఎక్కువ పెరిగేసి కొంచెం గంజి వేసి పెడతానమాట. మరి ఎక్కువ పెరిస్తే అన్నం తినేసి గంజి మొత్తం వదిలేస్తాడు. సో ప్రాపర్గా రైస్తో పాటు వెళ్ళిపోయేటట్టుగా రైస్కి సరిపోయేటట్టుగా కలుపుతాను. యాక్చువల్లీ పెద్దవాళ్ళు తినేటప్పుడు ఏంటంటే కొంచెం గంజి ఎక్కువగా వేసుకొని మజ్జిగ కలుపుకొని పల్చగా తింటేనే ఇది బాడీకి చాలా కూల్ చేస్తుంది. ఇది ఒకవేళ మీరు నైట్ అంతా ఫర్మెంటేషన్ చేసుకొని తినాలి అంటే ఫర్మెంటేషన్ చేసుకొని తింటే ఇంకా మంచిది. ఒకవేళ ఫర్మెంటేషన్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈవినింగే వండేసుకోవాలన్నమాట. అన్నం మొత్తం చల్లారిపోవాలి, తర్వాత గంజి మొత్తం చల్లారిపోవాలి. అన్నంలో ఈ గంజి వేసేసి వాటర్ పోయాలన్నమాట, మొత్తం అన్నం ములిగేలాగా. ఒకవేళ గంజి వేసి ఉంచేస్తే గట్టిగా అయిపోతుంది, పొద్దునకి ఫర్మెంటేషన్ అవ్వదు. సో వాటర్ ఖచ్చితంగా మిక్స్ చేయాలి. ఇది నార్మల్ రైస్కి మనకి గంజి వాడితే కొంచెం పల్చగా వస్తుంది కదా, అలా పల్చగా రాదనమాట, కొంచెం థిక్గా వస్తుంది. లేదు అంటే పల్చగా కావాలి అంటే కొంచెం పెద్ద గిన్నెలో వేసుకొని వాటర్ ఎక్కువ వేసి వండాలి, అయినా సరే కొంచెం థిక్గానే వస్తుంది. సో ఖచ్చితంగా వాటర్ కలపాలి. సో ఇక్కడ చూస్తుంటే మజ్జిగ కలిపి వేసుకుంటున్నాను నేను, కొంచెం గంజి ఎక్కువగా. ఆ గంజి తాగితేనే మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ గంటలు దంచి బెల్లం వేసి ఆయకుడంలాగా కూడా చేస్తారు. మా చిన్నప్పుడు తిన్నట్టు గుర్తు అనమాట, ఇది నాకు తెలీదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.